7 గుర్రాలు సూర్యుడికి, అందుకని 7 చిక్కుడుకాయలు. సమాన సైజులో 2 మొదటి పుల్లలు కావాలి. 4 కావాలి. రథం కోసం అంటే 5 పూచిన పుల్లలు పిక్స్ తోటి కూడా చేసుకోవచ్చు, అవి ఈవెన్ సైజులో కూడా ఉంటాయి. కాయలు ఇటు కూడా ఇది ఎటు పెట్టామో దీన్ని కూడా అటే పెట్టుకోవాలి. గింజలోకి గుచ్చితే గట్టిగా ఉంటాయి. అవును, కండలో కాదు. ఇది రథం అంటే రథం షేప్ లో ఏం చెయ్యం. శాస్త్రానికి ఈ చిక్కుడుకాయల రథాన్ని చేస్తాం. 7కి లెక్క ఏంటమ్మ గారు? 7 గుర్రాలు ఆయన గుర్రాలని. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ఇలా దీని మీద నుంచి ఇటు 2 పుల్లలు వచ్చి ఇలా నిల్చుంటుంది. రథం లాగానే మించుగా అదే షేప్ లో వస్తుంది. మనం ఉంచోవడం కోసమే, ఊరికే శాస్త్రానికి చేసేది కానీ అంతకంటే పెద్ద విశేషమైన వ్యవహారమే ఉండదు ఇందులో. కాయ గట్టిగా ఉంటే ఈజీగా దిగిపోతుంది, లేకపోతే కొంచెం తగ్గదు. పుల్లలు కొంచెం తగ్గితే రథం గోపురం లాగా వస్తుంది. అదే అంతే. ఇంకా ఇందులో ఏవో పరమాద్భుతాలు ఏమి ఉండవు. అద్భుతంగా చేసే ప్రక్రియ ఇది ప్రక్రియ కాదు. రెండోది ఏంటంటే ఇది ఒక విధానం ప్రకారం మనం ఆయన్ని కూర్చోబెట్టాం. ఈ కింద ఏదైనా ఎత్తుగా పెట్టుకుంటే కరెక్ట్ గా కూర్చుంటుంది. మన దగ్గర సూర్య ప్రతిమ ఏదైనా ఉంటే పెట్టుకుంటాం చేయాలి. చాలా సాధారణంగా ఎవరి దగ్గర సూర్యుడి ప్రతిమలు అవి ఉండవు. అవును, మనం ఈ చిక్కుడుకాయల రథమే, నీకు చేత వచ్చినా చేత రాకపోయినా ఎలా ఉన్నా సరే ఇదే మన రథం అంతే. దీని మీదకే మనము ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు కదా, మనం వెనకాలే సూర్యుడు ఉన్నాడు. ఆ వెనకాలన్న సూర్యనారాయణ మూర్తిని ఈ చిక్కుడుకాయల రథం మీదకి ఆహ్వానిస్తాం. ఇక్కడికి రానైనా అని చెప్పి చక్కగా దీన్ని అలంకరించుకోవటమే రథాన్ని. ఇంకా పువ్వులు పెట్టి పువ్వులతోటి ఏం చేసినా చెయ్యొచ్చు. మనం బ్యూటిఫికేషన్ కోసం చేయట్లేదు, జస్ట్ విధానం చెప్పుకుంటున్నాం అంతే. మనం ఏదైనా అలంకారాలు చేసి అలా వీడియోలు తీసేటప్పుడు మనం ఏటా చేసినా చేయకపోయినా బోల్డ్ అని వేషాలు వేస్తాం, అదేం వేయట్లేదు. ఒక చిన్న పసుపు వినాయకుడి కనుక చేసి పెట్టుకుంటే, అంటే ఏది ప్రతిమా విశేషం లేదని మనకు ఇది లేకుండా పసుపుతోటి ఒక చిన్న వినాయకుడిని తీసుకుంటే గౌరీదేవిని కానీ చేస్తే సరిపోతుంది. మన దగ్గర ఈ అరసవేల సూర్యనారాయణ మూర్తిది ఏదైనా ప్రతిమా విశేషం అలా ఉన్నాయనుకో అవి కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ కోణార్క సూర్యుడు అలా ఉంటాడు మన దగ్గర, కొంతమంది ఇళ్లలో ఉంటాడు కదా. అవునండి, అప్పుడు కూడా పెట్టుకోవచ్చు. చిన్న గౌరీ అదే ఇప్పుడు హరిద్రాబింబంలోనే అంటే పసుపు ముద్దకే మనం సూర్యుడిని పిలుస్తాం అన్నమాట. అందులో దీపానికి కూడా చిన్న అలంకారం చేద్దాం. మనం ఇట్లా వాకిట్లో చేసుకునేటప్పుడు నిలువు ఒత్తి కనుక వేస్తే ఇట్లా ఇది కొండెక్కకుండా ఉంటుంది. పక్కకు పెట్టిన ఒత్తి పడిపోతుంది, అంటే వెళ్ళిపోవచ్చు కానీ గాలికి నిలువు ఒత్తి నుంచుంటుంది అనమాట. ఎంత గాలి వస్తుందో చూ. ఆదిత్య హృదయం గాని, నవారి స్తోత్రం గాని, సూర్యమండల స్తోత్రం గాని ఏది చదువుకుంటే అది చదువుకోవటం. ఓకే, ఆగట్లేదు అయ్యా. ఏదో దీపారాధన సూర్యుడికి కొన్ని పుష్పాలు. సర్వదాదే మంగళం తదేవ లగ్నం దుర్గం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంద్రేగం స్మరామి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇంద్రీ వరస్యామో హృదయస్థో జనార్దనః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. సప్తమ్యాం రథసప్తమి నామ పుణ్యతిథౌ భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం అస్మాకం సకుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామోక్ష చతుర్విధ ఫలపురుషార్థిత్యర్థం శ్రీ సూర్యనారాయణ దేవతాముద్దిశ్య శ్రీ సూర్యనారాయణ దేవతా ప్రీత్యర్థం రథసప్తమి పూజాంగ అహం కరిష్యే.
రథంగా కలశారాధన కలిసి ఏదో చేస్తాము. కలశాలు ముఖాలు విష్ణువులు అన్ని చేసేసినట్టే ఇదిగో నీళ్ళున్నాయి కాబట్టి స్నానం పెట్టుకోజయ్యా. జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాతన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయవ పుత్రుత శంఖ చక్ర. సూర్యుడికి 12 నామాలు ఉన్నాయి. ద్వాదశ నామావళి చెప్తారు. ఈ నెల రోజులు కూడా చదువుకోవచ్చు. నిత్యాయ నమః రవయే నమః అని చెప్తారు. ఈ 12 నామాలు ఒక మాట చదువుకోవటం. తర్వాత ఇప్పుడు మనం పాయసం పక్క దగ్గర పెట్టుకున్నాం కదా, అవునండి. దీన్ని మనకి చిక్కుడాకులు కనుక దొరికితే ఒక పళ్ళెంలో చిక్కుడాకులు పరిచి అందులో పెట్టుకోవటమా? అందులో పెట్టి నివేదన చేసేస్తాం అన్నమాట. ఈ సీజన్ వచ్చేసరికల్లా చిక్కుడాకులు ఒక రకంగా అవుతాయి. అవును అమ్మగారు, ఎక్కడ చూసినా ఇలానే కనిపిస్తా ఉన్నాయండి. 5 ఆకుల్లో పెడతాం, 7 ఆకుల్లో పెట్టుకుంటాం అట్లా అన్నమాట. మిత్రాయ నమః. ఈ నామాలు చదువుకుంటే మంచిది. ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం వరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం వర్షాయ నమః, ఓం భాస్కరాయ నమః. మనం ఏదైనా పళ్ళు అవి పెట్టదలుచుకుంటే అవి, కొబ్బరికాయ కొడితే అది, నిజానికి ఇవన్నీ ఊరికే మనం చేసినాం కానీ పాయసమే ముఖ్య నివేదన. ఓం భూత్వస్వ ఇతుర్వదేనం దర్భో దేవసేన జీవ యునకో జ్యోతిర సమబ్రహ్మ భూత్వస్మరో తత్వం తత్వేన పరిచించామి అమృతమస్తు అమృతో ఉపస్మరణమస్తి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. భాస్కరాయ నమః తాంబూలం సమర్పయామి. ఓం ఆదిత్యాయ నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. ఏకాంతాయ కళ్యాణి దేవి దేవతనామ శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనం పదైర్మరాచాది పురోగమే సర్వైశ్య పూర్వై రాచాది సత్కృతాయ మంగళం. రథసప్తమి పూజా విధానం అంటే ఏదో విశేషంగా చేయాలనుకోవద్దు. పాయసం చేయటం చాలా ముఖ్యం. పొంగే పాలల్లో బియ్యం వేసి పాయసాన్నం వండటం, కొంచెం సూర్యబింబం కనపడే చోట ఒకసారి నమస్కారం చేసుకుని నివేదన చేయటమే. చిక్కుడుకాయలు రథం చేసుకుంటామా, చిక్కుడాకులు దొరుకుతాయా, వాటికంటే మన లోపల ఆత్మ చాలా ముఖ్యం. ఇంత వివరంగా నేనేం పెద్ద వివరంగా చేయలేదు, మాదిరిగా చేస్తాం. ఇంత మాత్రం చేసినా సరే మనకి లోపల ఉండటం, పగలు భోజనం చేసి సాయంకాలం ఉపవాసం చేయటమే దీని లక్షణం అన్నమాట. ఇదిగో మన చిక్కుడాకుల్లో ప్రసాదం తింటుడు. కుంపట్లో చేసిన ప్రసాదం. ఈ మాఘమాసం అంతా ఏమీ చేయలేకపోయినా స్నానం చేసి సూర్యుడికి దండం పెట్టుకోండి. అలాగే నమ్మకం.